హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న నైట్ నుంచి వీడియో స్టార్ట్ చేశాను, అంటే 22nd నైట్ నుంచి. ఆల్రెడీ షార్ట్స్లో కూడా చూపించాను కదా. అలా పడుకుంటూ ఉన్నాడు సప్పు. మేము ఇలా ఆడుకోగానే వాడు కూడా వచ్చేసాడనమాట లేచి. అంటే నేను ఆడొద్దా, నేను చూడకుండానే మీరు ఆడేస్తారా అన్నట్టు. అంటే రోజు ఆడుకుంటాం కాబట్టి వాడికి అలవాటు అయిపోయింది. సో నన్ను ఆడించరా అన్నట్టు ఎలా వెనక్కి వచ్చేస్తాడు చూడండి. నాకు ఇవ్వు, నేను ఆడతాను అన్నట్టు. సరే ఇప్పుడే కదా నిద్రలేసావు, ముందు ఫుడ్ తినని చెప్పి ఫుడ్ వేసేసాము. హాయిగా తిన్నాడు, ఎందుకంటే గోరింటాకు పెట్టాలి కదా. సో వెంటనే ఫుడ్ తిన్న తర్వాత గోరింటాకు పెట్టాము. ఇంకా నైట్ వరకు ఉంచి మేము పడుకోబోయేటప్పుడు మాత్రం తీసేసానులేండి. అసలు ఎంత బాగా పండిందో, చాలా రోజులైంది కదా. ఈ గ్రీన్ షెల్ కాస్త కలర్ చేంజ్ అయిపోయిందనమాట. సో దీనివల్ల అయితే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఎందుకు పెడుతున్నారు అని చాలామంది అడుగుతున్నారు కదా. బట్ ఎందుకు అంటే చెప్పలేం, కానీ ఎందుకో అలా అలవాటు అయిపోయింది. మేము పెట్టుకున్నప్పటి నుంచి వాడికి కూడా పెట్టాం. ఇంకా అసలు సప్పు వచ్చిన తర్వాత మేము ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటున్నాం. నార్మల్గా అంటే కోన్ పెట్టేసుకుంటాం, అది ఎప్పుడో పండగకో లేదంటే ఫంక్షన్స్కో పెట్టుకునే వాళ్ళం కదా. బట్ ఎందుకు ఎలా అనేది అయితే తెలియదు, కానీ సప్పు వచ్చిన తర్వాత ఈ మధ్య ఎక్కువగా గోరింటాకు పెట్టుకుంటున్నాం. అది మనకు చాలా హెల్త్కి చాలా మంచిది కదా, వేడంతా లాగేస్తుంది అంటారు కదా. హెయిర్కి పెట్టుకున్నా హెయిర్ గ్రోత్ బాగుంటుంది అంటారు. మామూలుగా మేమైతే చేతులకే పెట్టుకుంటున్నాంలేండి. అసలు వీడు వచ్చిన తర్వాతే అనమాట మేము ఎక్కువ చేసింది. ఆ చిన్న బాల్ ఒకటి కనిపిస్తే వేసాను అనమాట ఇంట్లో ఉంటే. వీడు చిన్నప్పుడు వేస్తే భయపడేవాడు, ఇప్పుడు మాత్రం కాసేపు దాంతో ఆడుకుంటా ఉన్నాడులేండి. ఇంకా ఫుడ్ వేసిన తర్వాత తిన్నాడు. ఓకే, మొన్న నైట్ నుంచి అంటే 22nd నైట్ నుంచి ఇప్పటిదాకా వాడి బర్త్డే సెలబ్రేషన్ అసలు ఎలా చేసాము, ఏమేం చేసాము, వాడికి డ్రెస్ ఎలా స్టిచ్ చేసాము, బర్త్డే రోజు ఏ డ్రెస్సెస్ వేశాను, అసలు బర్త్డే ఎలా సెలబ్రేట్ చేశాను, మెయిన్ ఇదైతే చెప్తాను. మీరు ఈ పాటికి ఏదో ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, ఏమేం చేసాం అనుకుంటున్నారో అది ముందు కామెంట్ చేసేయండి, తర్వాత నేను చెప్తాను. ఓకేనా. వీడైతే గోరింటాకు పెట్టించుకునేటప్పుడు చాలా అల్లరి చేస్తాడు. అసలు ఎంత చక్కగా పెట్టించుకుంటాడో, తొందరగా అయిపోతే వెళ్ళి ఆడుకోవాలని చెప్పి. బాగా అలవాటు కదా, అసలు వద్దని అలా ఏం ఉండదన్నమాట. హాయిగా పెట్టించుకుంటాడు. పెట్టంగానే కాసేపు ఆడుకునేటప్పుడు చూశాడు, ఇంక వెళ్ళి మళ్ళీ హాయిగా పడుకున్నాడు కూడా. నైటు 12కి అంటే 12 అయ్యేదాకా కూడా మేల్కొనే ఉన్నాం. ఆల్మోస్ట్ సమ్మర్ హాలిడేస్లో 12 తర్వాతే పడుకుంటున్నాంలేండి. బట్ వాళ్ళ అక్క మాత్రం వాడు పడుకున్న దాని పక్కనే ఆ చైర్ మీద అలాగే కూర్చొని 11:52 అయింది, 11:55 అయింది అని చెప్పి 12 అవ్వంగానే సప్పుని ఎత్తుకొని, అంటే ఒక్కసారిగా అరిస్తే భయపడతాడేమో బుజ్జోడు కదా అని ఇంకా చిన్నగా లేపి హ్యాపీ బర్త్డే సప్పు, హ్యాపీ బర్త్డే సప్పు అంటా ఉంది. నేను చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నానో. వాడు ఇంతకు ముందు అయితే జస్ట్ ఒకసారికి కొంచెం తీసుకొని అలా పెట్టంగానే సరిపోయేది. ఇప్పుడు వాడి షెల్ చాలా పెరిగిపోయింది కదా. సో నాకు అర్థం కావట్లా, ఎలా పెట్టాలి, ఎంతని పెట్టాలి. ఒరే ఏందిరా నీ షెల్ ఇంత పెద్దదైపోయింది, ఎంత గోరింటాకు కావాలరా నీకు అని చెప్పి. వాడేమో అయిపోయిందా మమ్మీ నేను వెళ్ళిపోతాను అన్నట్టు వెళ్ళిపోతున్నాడు. అవలేదయ్యా కాసేపు ఉండని చెప్పి ఇంకా పెడతా ఉన్నా. అంటే ఎంతవరకు పెట్టాలి నాకు ఐడియా రావట్లా. షెల్ మొత్తం పెట్టాలా కొంచెం పెట్టాలా అని ఆలోచించి పెట్టి ఇంకా వదిలేసానులేండి. హాయిగా పడుకున్నాడు. ఇది బర్త్డే రోజు మార్నింగ్ అనమాట. బర్త్డే నైట్ 12కి విష్ చేసామన్నాం కదా. ఇంకప్పుడు పాప, నేను, మమ్మీ అందరం విష్ చేసాము. మీకు ఇంకో విషయం తెలుసా, సప్పు బర్త్డేకి వాళ్ళ మామయ్య కూడా వచ్చాడనమాట. వీకెండ్ కదా, 2 days ఉండేద్దామని చెప్పి సడన్గా వచ్చారు. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో. సప్పు నీ బర్త్డే కానీ మామయ్య వచ్చారా అని చెప్పి గోల్ చేసి పెట్టాం. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారా మన బంగారు కొండ ఎంత హాయిగా పడుకున్నాడో. వాళ్ళ అమ్మమ్మ మా అమ్మమ్మతో మాట్లాడుతూ ఉందన్నమాట. ఉదయాన్నే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే వీడు ఇలా దర్జాగా పైన ఎక్కి కూర్చుంటాడు. ఈ మధ్య అసలు పక్కనే పడుకోబెట్టుకుంటున్నాం, లేదంటే మా దగ్గర ఎక్కువ పడుకుంటున్నాడు కదా. నైట్ 12కి విష్ చేసిన తర్వాత అమ్మ దగ్గరే పడుకున్నాడు అనమాట. సో మార్నింగ్ కూడా టిఫిన్ అవి చేసిన తర్వాత అమ్మమ్మతో మాట్లాడుతూ ఉంటే చూడు ఎలా పైకి వచ్చి కూర్చున్నాడో అని చెప్పి తన పాటికి తను ఫోన్లో మాట్లాడుకుంటా ఉంది. వీడికి కబుర్లు కావాలి కదా. సో హాయిగా కదిలాడకుండా అలాగే వింటూ ఉంటాడు. ఓకే, బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది అయిపోయిందా మీరు గెస్ చేయడం? ఇప్పుడు నేను చెప్తా. అసలు మ్యాక్సిమం
వాడిని అసలు ఇబ్బందే పెట్టలా. ఇదిగోండి రాజాగారు ఇలాగే పడుకొని ఉన్నారనమాట. కాసేపు అమ్మ మీద ఎక్కి పడుకున్నాడా మార్నింగ్ టైము టిఫిన్ చేసిన తర్వాత. ఆ తర్వాత అసలు అంటే మ్యాక్సిమం సప్పుకి మీ టైం ఇచ్చామన్నమాట. హాయిగా నైట్ అంతా అమ్మ దగ్గరే ఉన్నాడు. మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత కూడా అమ్మ మీద పడుకొని ఉన్నాడు. అంటే ఎక్కువ మాట్లాడుకుంటా గారాబం చేసుకుంటా ఇంతే. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత ఇదిగోండి ఇలా పడుకొని ఉన్నాడు. అంటే వాడిని డిస్టర్బ్ చేయాలనుకోలేదు మేము. ఎక్కువ మాట్లాడుకుంటూ ఆడుకుంటూ వాడితో టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. ఈవినింగ్ టైము అలా ఆ బబుల్స్తో ఆడిచ్చిందే. వీడికి డ్రెస్ వేయడం. మీకు ఇంకో విషయం తెలుసా, సప్పు కోసం గజ్జలు కూడా తీసుకొచ్చు, అంటే మువ్వలు తీసుకొచ్చి వేశాను అనమాట. అంటే ఏమి బర్త్డే రోజు అయితే కదిలీలేదు. కామ్గా మ్యాక్సిమం ఆడుకోవడం, వాడికి ఫుల్ రెస్ట్ అనమాట. ఇదిగోండి మువ్వలు భలే ఉన్నాయి కదా అసలు. వాడు నడుస్తుంటే అసలు ఎంత బాగా ఆ సౌండింగ్ వస్తున్నాయో, ఎంత చక్కగా అనిపించిందో. డ్రెస్ అంటే రోజు వేసుకుంటాడు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. బర్త్డే రోజు చేసిన స్పెషల్స్ ఇవన్నమాట. బిర్యానీ ఎప్పుడు ఉండేదే, చికెను, కేఎఫ్సి చికెను, అంటే బర్గరు, ఇవి కేఎఫ్సి చికెన్ ఉంటుంది కదా అది, ఇంకా గులాబ్ జామ్ స్పెషల్ అనమాట. కాసేపు హాయిగా ఆడుకున్నాడు, స్విమ్మింగ్ చేశాడు, వాడికి నచ్చినట్టు వాడు ఉన్నాడు అనమాట. బర్త్డే రోజు మాత్రం నెయిల్స్ కట్ చేయలేదు, డ్రెస్ వేయలేదు ఎక్కువ ఇబ్బంది పడేటట్టు. ఈ డ్రెస్ ఏంది జస్ట్ స్టిచ్చింగ్ చేద్దాం అన్నట్టు కట్ చేశాను, బట్ అది గుచ్చుకుంటుందేమో మళ్ళీ వేయినా వద్దా అన్నట్టు జస్ట్ అలా పెట్టేశాను అనమాట. అది అసలు స్టిచ్ కూడా చేయలేదు నేను, జస్ట్ క్లాత్ అంతే. ఆ బబుల్స్తో ఆడిపిస్తుంటేనే వాడు మామూలుగా ఆడుకోవాలని భలే నవ్వొచ్చింది. అవేం ఇబ్బంది పెట్టవు కదా, బట్ ఫుల్ ఫన్నీగా ఉండింది. ఓకే, బర్త్డే రోజు మేము చేసిన హంగామా అయింది. వాడికి నచ్చిన ఫుడ్ పెట్టాము, వాడితో ఎక్కువ టైం స్పెండ్ చేసాము, బాగా గారాబం చేసాము, అందరం ఆడుకున్నాం. అంటే ఎక్కువ మీ టైం అనమాట స్పెండ్ చేసాము. ఇంకంతే కదా, వాటికి అంతకన్నా ఇంకేం కావాలి. డ్రెస్ అవన్నీ వాటికి అవసరం కూడా ఉండదు అసలు, నథింగ్ అనమాట. హాయిగా ఆడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే అంటే 23rd రోజు అలా టైం స్పెండ్ చేశాం కదా. 24th నెయిల్స్ కట్ చేశాను, ఇంకా డ్రెస్సెస్ వేశాను, చూపించాను కదా షార్ట్లో, ఆ లిన్ డ్రెస్ వేశాను. ఇంకా మువ్వలు తీసుకొచ్చాను కదా అవి కూడా వేశాను. కాసేపు అవి వేసుకొని తిరిగాడు వాడు. దానికి ఇంట్లో ఎంత గొడవ అయిందో తెలుసా. గొడవ అంటే ఏం లేదులేండి, వాడిని ఎందుకు ఇబ్బంది పెడతాం, వాడికి అవసరం ఆ మువ్వలు, అవేమన్నా గుచ్చుకుంటాయేమో, ఎందుకు అంటే అలవాట్లేదు కదా. సో వెనక కాళ్ళకి వేసాను అనమాట, 2 కాళ్ళకి. ఇంకోటి ఏంటంటే దిష్టి తగలకుండా ఉంటుందని వెంట్రుకలతో అటాచ్ చేసి వేశాను. ఒక 3 days అలా ఉంచి కట్ చేసేద్దాము అని చెప్పి. లాస్ట్ టైం కూడా ఒకసారి అలాగే చేశాను కదా హెయిర్తో దిష్టి తగిలినప్పుడు. అప్పుడంటే ఒక కాలికి వెళ్ళండి కట్టింది. ఇప్పుడు ఏంటంటే మువ్వలు కట్టాలి కదా, నార్మల్గా అయితే దారంతో కట్టేసేదాన్ని, ఇప్పుడు మాత్రం హెయిర్తో కట్టాను అనమాట. కొంచెం ఏమన్నా దిష్టి తగిలిన పోయిలే అన్నట్టు. వాళ్ళే నడుస్తూ ఉన్నాడు వాడు. మీకు ఆ సౌండింగ్ కూడా వినిపిస్తాను. గుల్లు గుల్లు అంట అది తిరుగుతూ ఉంటాయి ఇంట్లో. అట్లా ఎంత బాగా అనిపించిందో. అది ఆచరిదానే నాకు షూటింగ్ అప్పుడు దీనికి నీకున్నది కరెక్ట్ సార్. సార్ మీరు చేసుకోండి షూటింగ్, మమ్మల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, రేపు ఆఫీసులో కలుద్దాం. భలే ఉంది కదా, బట్ ఎక్కువసేపు అయితే నడిపిలేదులేండి, అలవాట్లేదు కదా, ఏమన్నా స్కిన్ దగ్గర అలా తగులుతుందేమో అని చెప్పి అప్పటికి పక్కనే ఉంచాం అనమాట. ఆ షెల్ కిందకి, అంటే వాడి కాలికి ఎలాంటి ఇష్యూస్ తగలకుండా, అంటే స్కిన్ ప్రెస్ అవ్వకుండా చాలా జాగ్రత్తగా చూస్తాం. 1-2 రోజులు ఓకే అనుకుంటే ఓకే, లేదంటే కట్ చేసేద్దాం. డ్రెస్కి అటాచ్ చేసేసిన ఆ మువ్వలు సౌండింగ్ వస్తాయి కదా, సో ఇబ్బంది ఏం లేదు. జస్ట్ ఎప్పటి నుంచో ఆశ కదా గజ్జలు వేయాలి అని. సో మొత్తానికి పట్టీలు అయితే వేసేసాం అనమాట సప్పు బేబీకి. హాయిగా నడుస్తూ ఉన్నాడు. ఫస్ట్ ఒక 10-15 minutes మాత్రం ఏంటిది అన్నట్టు భయపడ్డాడు. అంటే సౌండింగ్ వస్తూ ఉంది కదా, ఎటు వెళ్తే అటు కొంచెం భయపడతా, 2 అడుగులైను ఆగను, 2 అడుగులైను ఆగను. అప్పటికే అన్నయ్య అంటా ఉన్నాడు, ఎందుకు వాడిని ఇబ్బంది పెడతావు అని. లేదులే అలవాటు అయిపోతే ఓకే, లేదంటే తీసేద్దాము అని చెప్పి ఇంకా అలా ఉంచాము. ఫుల్ ఎంజాయ్ చేశాడు బిడ్డ అయితే, ఇబ్బంది ఏం లేదు, హాయిగా నడుస్తూ ఉన్నాడు. రేపు మీకు సపరేట్గా మళ్ళీ వీడియో తీసి పెడతాను, అప్పుడు మీరే చెప్తురు కానీ అలవాటు అయిపోయిందో లేదో.
అలవాటు అవ్వలేదు, ఇబ్బంది పడుతున్నాడు అంటే తీసేద్దాం. ఓకేనా? సో ఇదన్నమాట మా బుజ్జి బర్త్డే బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.